ఒక మేయర్గా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక గవర్నర్గా, అదేవిధంగా ఒక మంచి సేవాభావం కలిగిన ఫిజిషియన్ కూడా పేరు తెచ్చుకున్న భారతరత్న డాక్టర్ బిసి రాయ్ గారి వర్ధంతి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఇవాళ వారి స్మృతికి చిహ్నంగా నిర్వహించుకుంటున్న జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఐఎంఏ సభ్యులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఇవాళ డాక్టర్స్ డే సమావేశం విజయవాడలో నిర్వహించాలి. కొంతమంది సీనియర్ డాక్టర్లని, విశేష సేవలు అందించిన డాక్టర్లను గుర్తించడం, వారి సేవలకు గుర్తింపుగా వారి సన్మానించుకునే కార్యక్రమం కూడా విజయవాడలో ఉంది. అయితే నేను ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2 సార్లు సమావేశాలు నిర్వహించాల్సి వస్తే 2 సార్లు కూడా విజయవాడలోనే నిర్వహించడం జరిగింది. అనుకున్న విజయవాడలో ఎందుకు ప్రతిసారి చేస్తున్నాం కదా, వేరే ఎక్కడికైనా వెళ్దామా అనుకుంటున్నప్పుడు అనుకోకుండా పొద్దుటూరులో వేరే ఇతర ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం వచ్చింది, ఇంకో సోషల్ కార్యక్రమం కూడా వచ్చింది, సామాజిక కార్యక్రమం కూడా. సరే, ఆ రెండింటినీ కలిపి డాక్టర్స్ డే కూడా పొద్దుటూరులో నిర్వహిస్తే బాగుంటుందని నేను డాక్టర్ వరుణ్కి చెప్పడం, మేము నిర్వహిస్తారని చెప్పారు వాళ్ళు. అయితే నేను ఊహించలేదు. ఏదో నార్మల్గా డాక్టర్లు అంటే 100 మంది ఉంటారు, మహా అంటే 150 మంది ఉంటారు, కానీ ఇవాళ ఇంత పెద్ద హాల్ అంతా నిండిపోయేలాగా వచ్చిన డాక్టర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. అక్కడ విజయవాడలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారిని, అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ గారిని నిర్వహించుకోమని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నాం, గుర్తించిన డాక్టర్ని సన్మానిస్తాం, కానీ ఈ ఊర్లో పుట్టి పెరిగి అనేక సంవత్సరాలు ప్రాంతంలో తిరిగిన నేను నా చిన్నప్పటి నుంచి చాలా మంది డాక్టర్లను చూశాను. చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. వేదిక మీద ఉన్న డాక్టర్ జయరాజ్ రెడ్డి గారు కానీ, లేదా డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళు వచ్చారో లేదో నాకు తెలియదు, లేదా దివంగత డాక్టర్ ప్రసాద్ రెడ్డి కానీ, లేదా డాక్టర్ జేకే రెడ్డి, డాక్టర్ వరలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ నేను చిన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఉంటా, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన అంటున్నాను, మీరు నాకు పేషెంట్గా ఉన్నారా? నేను లేను డాక్టర్ గారు, ఎందుకంటే ఇంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళే లగ్జరీ కానీ కంఫర్ట్ కానీ లేదు, చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, కాబట్టి ఆ అవసరం కూడా వచ్చేది కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాస్పిటల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎప్పుడు రాలేదు, తీవ్రమైన అనారోగ్యం బారిన పడాల్సిన అవసరం రాలేదు, ఆ ఇబ్బంది కలగలేదు. ఇంట్లో వాళ్ళను ఒక తల్లిని అక్కని క్యాన్సర్ కారణంగా కోల్పోయాను, కానీ నాకు వ్యక్తిగతంగా రాలేదు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కూడా చాలా సంవత్సరాల పాటు, ఒకసారి మాత్రమే నాకు సర్జరీ జరిగింది. ఇక్కడ జరిగితే డాక్టర్ జేకే రెడ్డి గారు సర్జరీ చేశారు అల్సర్స్కి. 16 ఏళ్ల వయసులో నాకు అల్సర్ ఆపరేషన్ అయింది. ఉచితంగా చేశారు. ఉచితంగా చేయడానికి ఒక కారణం ఉంది. మామూలుగానే నేను తీసుకున్న పేర్లందరూ కూడా వీళ్ళ దగ్గరికి వస్తే ₹1 డాక్టర్లను, వీళ్ళందరికీ ₹2 డాక్టర్లను, చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు డబ్బు లేదంటే ఉచితంగా చేసి పంపి, ఇంకా అవకాశం ఉంటే భోజనం కూడా పెట్టి పంపించే సంస్కృతి ఇవాళ ఇప్పుడు నేను పేర్లు తీసుకున్న డాక్టర్లందరికీ అప్పుడు ఉండేది. జేకే రెడ్డి గారి దగ్గర నా దివంగత సోదరుడు, మా అన్నయ్య కాంపౌండర్గా పనిచేసేవారు, కూడా బహుశా అప్పుడు ఫీజు తీసుకోలేదేమో, మామూలు కూడా తీసుకునే ఇది కాదు. ఆ డాక్టర్లకు కూడా అంత లాభాపేక్ష అంత ఉండేది కాదు, సేవాభావమే ఎక్కువ ఉండేది. అందుకనే డాక్టర్లని వైద్యం నారాయణ హరి అన్నారు, అంటే దైవంతో పాటుగా చూసేవాళ్ళు. అదేవిధంగా ఎందుకంటే డాక్టర్లు అనేవాళ్ళు ఈ సమాజానికి చాలా అమూల్యమైన సంపద, ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వారి విజ్ఞానంతో చికిత్స అందిస్తారు, కానీ సేవాభావంతో కుటుంబాలకి భరోసాగా నిలుస్తారు. అందుకనే డాక్టర్లకి సమాజంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. డాక్టర్లందరూ కూడా డాక్టర్లను ప్రధానంగా గౌరవించడానికి కూడా అదే కారణం. భగవంతుడితో పోల్చడం అంటే చిన్న విషయం కాదు. భగవంతుడు ప్రాణం పోస్తే డాక్టర్ ఆ ప్రాణాన్ని నిలుపుతాడు. కాబట్టి అటువంటి విశిష్టమైన స్థానాన్ని, కానీ రాను రాను ఇప్పుడు కూడా వినోద్ కుమార్ గారు కొన్ని విషయాలు చెప్తున్నారు, కాస్త దాంట్లో కూడా డైల్యూట్ అయింది. నేను పూర్తిగా విలువలు దాంట్లో పడిపోయాయని అనను, కానీ వైద్య రంగంలో కూడా డైల్యూట్ అయిన విషయం మనం గుర్తించాలి. అందుకనే సమాజంలో కూడా కాస్త డాక్టర్ల పట్ల గతంలో ఉన్న స్థాయిలో గౌరవం ఉండట్లేదు, గౌరవం తగ్గుతూ ఉంది. దానికి ఎందుకు ఈ రకంగా జరుగుతుందనే విషయాన్ని మనం సమాజంలోని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని, ఈ వైద్య వృత్తిలో ఉంటున్న వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ ప్రధానంగా ఈ ప్రభుత్వం అందరూ డాక్టర్లు తమ వంతు సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐఎంఏకి నేను ప్రత్యేకంగా సందర్భంగా
ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి IMA అందిస్తున్న సహకారం కూడా చిన్న విషయం కాదు. అయితే ప్రభుత్వ రంగంలో చేస్తున్న డాక్టర్లు కూడా మీరు మన మామూలు డాక్టర్లు అంటే ఇవాళ తగ్గింది. చాలా చోట్ల చూస్తుంటారు డాక్టర్ల మీదకి గొడవ పోవడం లేదా చిన్న విషయానికి ఇది చేయడం. నేను ఇవాళ రివ్యూలు చేస్తుంటే కూడా ఇదే పరిస్థితి ఉంటుంది చాలా చోట్ల. ఇవాళ మేము ఏం చేస్తాం, కొద్ది సంస్థలు తీసుకొచ్చే క్రమంలో ఈ ICU దగ్గరికి వెళ్ళొద్దంటాం. ఎందుకంటే మళ్ళీ ఫ్యూమిగేషన్ చేసుకోవాలి. ఒక పేషెంట్తో 20 మంది వస్తారు, వాడికి అక్కడ ఉన్న సమస్య తెలియదు. డాక్టర్ చెప్తే వెంటనే డాక్టర్ మీద అరవడం, డాక్టర్ని నెట్టేయడం, లేదా డాక్టర్ని తూలునాడడం, కొన్ని సందర్భాల్లో దుర్భాషలాడడం, లేదా వెంటనే రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పేషెంట్ ఆరోగ్యంగా ఉండడం కోసము దాని తర్వాత ఇతరులకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం డాక్టర్ చెప్తున్న దాన్ని వినరు. దాని తర్వాత మేము IVRS తీసుకుంటాం. IVRS తీసుకుంటే ఆ దీంట్లో ఉంటారు 20 మంది ఉన్నారనుకోండి, అందరు IVRS లో నెగిటివ్ చెప్తారు. ఎందుకు? మీరు ICU దగ్గరికి రాకూడదు, లేదా ఏ డాక్టర్ దగ్గర మీరు బయట ఓపీకి వచ్చారు, ఓపీలోనే ఉండండి, IP దీనిలోకి వాటిలోకి రావద్దు అని చెప్తే కూడా దానికి కూడా అఫెండ్ అయ్యి డాక్టర్ల మీద మాట్లాడే పరిస్థితి. ఈ మార్పు రావాల్సింది. అనేక మంది ఇవాళ డాక్టర్లు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారు, ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రైవేట్ డాక్టర్లకి దీంట్లో ఉంటున్న వాళ్ళకి వాళ్ళ ఊర్లో ప్రాక్టీస్ చేసుకునే లగ్జరీ ఉంది, వాళ్ళకి నచ్చిన చోట హాస్పిటల్ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ రంగంలో అదే చదువు చదివిన డాక్టర్లు ఇవాళ ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తున్నారు, ఎక్కడో గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళితే వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, ఐకో సిస్టమ్ అక్కడ ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులకు బాగుండకపోవచ్చు, ఐకో సిస్టమ్ ఉండదు. ఈ రకంగా అనేక రకాల సమస్యల మధ్య కూడా పనిచేస్తున్నారు. అటువంటి విశిష్టమైన సేవలు అందిస్తున్న డాక్టర్లందరికీ కూడా నేను డాక్టర్ డే సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయితే ఉన్నాయి, అన్ని బాగున్నాయా? ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న డాక్టర్లందరూ కూడా చాలా బాగున్నారా? పనిచేస్తున్నారు. అదే రకంగా ఇవాళ ఇక్కడ సెకండరీ హెల్త్ లో ఈ జిల్లాలో చూస్తే డాక్టర్ సగర కుమారి గైనకాలజిస్ట్ ఉన్నారు. గైనకాలజిస్ట్ ప్రొద్దుటూరు అనుకుంటాను, ప్రొద్దుటూరులో బాగా పనిచేస్తున్నారు. డాక్టర్ సునీల్ కుమార్ జనరల్ సర్జరీ జమలమడుగు బాగా పనిచేస్తున్నారు. అదే రకంగా ఇక్కడ కూడా ఈ డాక్టర్ ఇక్కడ భరత్ నారాయణ UPSC శ్రీరాములపేటలో బాగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా దగ్గర ఒంటిమిట్ట PSCకి సంబంధించిన 2 డాక్టర్లు మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు బాగా పనిచేస్తున్నారు కూడా వ్యక్తిగతంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం. అయితే అన్ని బాగున్నాయా అంటే లేదు. అందరూ డాక్టర్లు అదే సేవాభావంతో పనిచేస్తున్నారా? ఆ సేవాభావానికి మరింత మానవతావాదాన్ని నమ్మి పనిచేస్తున్నారా? కేవలం ఉద్యోగ ధర్మం కదా అని ఉద్యోగం మాత్రమే చేస్తున్నారా అంటే ఉన్నాయి, అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. ఒక 70% ఖచ్చితంగా సేవాభావంతో పనిచేసే డాక్టర్లు ఉన్నారు, అంకిత భావంతో పనిచేసే డాక్టర్లు ఉన్నారు. 30% సమాజంలో ఎప్పుడు కూడా ఏ వ్యవస్థలైనా అటువంటి లొసుగులు ఉంటాయి. అయితే మా డాక్టర్లు కూడా నేను వచ్చిన కొత్తల్లో వస్తే అందరూ వచ్చిన వాళ్ళంతా ట్రాన్స్ఫర్ వచ్చేవాళ్ళు. గవర్నమెంట్ దీంట్లో ఉంటారు డాక్టర్లు అందరూ. మిగతా సెక్రటరీ స్టాఫ్ కానీ లేదా నర్సింగ్ స్టాఫ్ కాస్త ఇది చూపే వాళ్ళం. కానీ డాక్టర్లు ఎందుకు వస్తున్నారంటే 30 years వయసులో ఉంటున్న డాక్టర్లు వచ్చేవాళ్ళు. వస్తూనే కనిపిస్తే చాలు ట్రాన్స్ఫర్ అడిగేవాళ్ళు. ఏంటి సమస్య మీకంటే, మా పిల్లలు ఇప్పుడే పెళ్ళైందండి, మా పిల్లలు చదువుకోవడానికి సరైన ఇది లేదు కాబట్టి ఫలానా చోటుకి వెళ్తే బాగుంటుంది అని ఒక కారణం బాగానే ఉంది అనిపించేది. 40 సంవత్సరాల వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ కోసం వచ్చేవాళ్ళు. మీరెందుకండి, మీకేం సమస్య అంటే, సమస్య అయితే ఇది సార్, ఇది మా అమ్మని కొంతమంది లేడీ డాక్టర్లు అయితే అమ్మగారిని చూసుకోవాలి, అత్తగారిని కూడా చూసుకోవాలని చెప్పేవాళ్ళు. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ అత్తగారిని కూడా చూసుకోవాలండి, మాకు ఫలానా ఊర్లో కావాలి అని చెప్పేవాళ్ళు. అది బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. పాపం తల్లిదండ్రులు చూసుకోవాలనుకుంటున్నారు, పిల్లల్ని బాగా చదివించుకోవాలనుకుంటున్నారు, ఇది బాగానే ఉంది. 50 సంవత్సరాల వయసులో వాళ్ళు వస్తారు. 50 సంవత్సరాల వాళ్ళు వచ్చి ఏమంటే, సార్ మీదేంటి సమస్య అంటే, మాకే ఆరోగ్యం బాగలేదు సార్, కాబట్టి నాకు నచ్చిన చోటు పెట్టండి అని. డాక్టర్లు వచ్చి అంత దీనంగా చూస్తూ నాకే ఆరోగ్యం బాగలేదంటే ఇంకా ప్రజల్లో మనం ఏ రకంగా విశ్వాసం లేదు. నవ్వించడం మామూలుగా చెప్తున్నా. ఈ పరిస్థితి ఎందుకు కుమార్ రెడ్డి చెప్పాడు, సీనియర్ రెసిడెన్సీ సిస్టమ్ తెచ్చారని. వాళ్ళకు కూడా చూస్తే పాపం 7th month ప్రెగ్నెన్సీ ఉంటారు, అక్కడికి వెళ్ళలేరు, ఇక్కడ వెళ్ళలేరు. చాలా సహేతుకమైన కారణాలు ఉంటున్నాయి. కానీ మనమంతా ఒక ఆరోగ్య వ్యవస్థను, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఉన్నప్పుడు ఈ పవిత్రమైన వైద్య వృత్తిని మనం తీసుకున్నాం. నోబడీ ఫోర్స్డ్ అపాన్ యూ టు చూస్ దిస్ ప్రొఫెషన్, వి చూస్ అవర్ సెల్వ్స్. మనం కోరి, డాక్టర్గా గౌరవం ఉంది కాబట్టి డాక్టర్గా పనిచేయాలి, సేవాభావంతో పనిచేయాలి, ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టాలనే భావంతో డాక్టర్లు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న డాక్టర్లు ఉన్నారు. ప్రతికూలతల మధ్య కాస్త పెంచాలి. నేను ఈ లోడ్ కూడా తక్కువ లోడ్ ఉండట్లా. మీరు ఏ GGHకి పోయినా కూడా మీరు శాంక్షన్ బెడ్ ఎంత ఉన్నాయో ఫంక్షనల్ బెడ్ దానికి డబుల్ ఉంటున్నాయి. దాంతో ఒక 5 మంది పేషెంట్ చూడాల్సిన డాక్టర్ 10 మందిని చూడాల్సిన పరిస్థితి ఉంది. రోజుకు 30 ఓపీలు చూడాల్సిన డాక్టర్ 60 ఓపీలు చూసే పరిస్థితి. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ లేదా ప్రొఫెసర్ ఓపీలు చూడాలా, వాళ్ళే సర్జరీలు చేయాలా,
వాళ్ళే టీచింగ్ చేయాలి. మళ్ళీ మనం వచ్చేసి మీరేంటి ఎక్కడ మీరు రీసెర్చ్ లేదు, మీరు ఎక్కడ మీ పేపర్ ఏ జర్నల్లో పబ్లిష్ కావట్లేదు, మన కాలేజ్కి హాస్పిటల్కి ఎన్ఆర్ఎఫ్ఐ రాకింగ్ రావట్లేదు అంటే అవకాశం లేని పరిస్థితి ఉంది. ఈ సందర్భం దాన్ని మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇటువంటి ప్రతికూలతల మధ్య పనిచేస్తున్న డాక్టర్లందరూ కూడా మరొకసారి నేను అభినందిస్తూనే నా మినిస్ట్రీకి సంబంధించిన విషయాలు ఏం చేశాం, 2 సంవత్సరాలు తీసుకొచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా చెప్దాం అనుకుంటే డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి అన్ని చెప్పేశాడు. పేపర్ రాసుకొచ్చి మొత్తం ఏం చేశారు, ఎన్ని క్యాట్ ల్యాబ్లు తీసుకొచ్చాం, ఎన్ని చోట్ల ఎంఆర్ఐలు పెట్టాము, ఎన్ని సిటీ సిమ్యులేటర్లు తెచ్చాం, ఏ హాస్పిటల్ బ్రాకీథెరపీ తెచ్చినాం, ఏ హాస్పిటల్లో పెట్ స్కాన్లు తీసుకొచ్చాం, దాని కారణంగా ఎంత ఫీజు ఛార్జ్ చేయాలి, ఎంత ఫీజు ఉచితంగా ఇస్తున్నాం, లాంటి అనేక సమస్యలు వీటి మీద చెప్పేశాడు. అక్కడితో వదిలేశాడా? ఏ హాస్పిటల్లో ఇవాళ మా జేసీ గారు వచ్చి ఆయన ఇంకా కొన్ని విషయాలు ఆయన చెప్పేశారు. ఆయన మా జేసీ గారికి మంత్రి గారి మీద కాస్త దీని కారణంగా కాస్త ఎక్కువ అతిశయోక్తులు చెప్పారు. అంత వాస్తవం లేదు. నా మంత్రి ఊర్లో కాస్త సొంత ఊర్లో కాస్త 4 మాటలు మంచిగా చెప్దామని అనుకున్నట్టుంది. కానీ చాలా మార్పు తీసుకొచ్చాం. సెకండరీ హెల్త్ లో కూడా ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో కూడా టిఫా స్కానర్లు పెట్టారు. లేదా ఎక్కడో 300 MA ఎక్స్రే మిషన్లు ఉంటే 500 MA ఎక్స్రే మిషన్లు చేశాం. ఒక 50 ఏరియా హాస్పిటల్లో కానీ 35 ఏరియా హాస్పిటల్ కానీ ఒక 40 CSCలో కానీ ఇవాళ 300 MA తీసుకొచ్చాం. అనేక చోట్ల ఎంఆర్ఐ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా పటిష్ట పరిస్థితి వాళ్ళ 2 కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. కడపలో, అదేవిధంగా అనంతపూర్లో, కాకినాడలో చేస్తున్నాం. కర్నూలు స్టేట్ క్యాన్సర్ సెంటర్ గా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరుని లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాం. అంటే 2 సంవత్సరాల్లో అన్నిటికన్నా మార్పు ఏంటంటే ఓపీ ఏంటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అంటే ఏంటి కొలమానం ఏంటంటే అది కూడా ఆయన చెప్పేశాడు. 18% ఓపీలు పెరిగాయంట, 6.5% ఐపీలు పెరిగాయంట. నేను అనుకుంటున్నా ఇవన్నీ నాకు కూడా తెలియని విషయాలు చెప్తున్నాడే. మొన్న వరుణ్ కుమార్ రెడ్డి అన్ని విషయాలు ఇన్ని ఓపీలు పెరిగాయి, అదేవిధంగా మైనర్ సర్జరీస్ ఎన్ని పెరిగాయి, మేజర్ సర్జరీస్, ఏదన్నా హాస్పిటల్లో మార్పు వచ్చింది, ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయంటే దానికి కొలమానం ఏంటంటే ఓపీ సర్వీసులు పెరిగాయి లేదా పెరిగాయి, ఐపీ చాలా సబ్స్టాన్షియల్ గా పెరిగాయి, ఐపీ సర్వీసులు పెరిగాయి, మేజర్ సర్వీసెస్ చాలా ఎక్కువ పెరిగాయి. ఐపీ ప్రపోర్షనేట్ గా ఓపీ పెరిగినంత ప్రపోర్షనేట్ గా ఐపీ సర్వీసులు పెరగలేదు, కానీ మేజర్ సర్జరీస్ పెరిగాయి. డయాగ్నోస్టిక్ టెస్ట్లు అయితే ఏకంగా 75% నుంచి 250% దాకా కూడా అనేక ఫెసిలిటీస్ లో పెరిగాయి. ఇవాళ మనం కడప జిల్లా 1 ఆఫ్ ది లోయెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఇది ప్రైమరీ హెల్త్ చూస్తే. కానీ ఇక్కడ కూడా ఏ పిఎస్సి చూసినా టార్గెట్ ఏదైతే ఉందో ఓపీ టార్గెట్ కానీ ఓపీ టార్గెట్, ఐపీ టార్గెట్స్, టెస్ట్ టార్గెట్ కన్నా ఎక్కువ ఉన్నాయి. 110 to 125% ఈ జిల్లాలో. ఏది 1 ఆఫ్ ది లోయెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ గా అనుకుంటున్న కడపలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పు వచ్చింది. వాళ్ళ ఒక ట్రైబల్ ఏరియాలో ఒక డాక్టర్ కూర్చొని 60 డెలివరీలు చేసేయగలుగుతున్నాడు. అంటే ట్రైబల్ ఏరియా ఆ పరిస్థితుల్లో చేస్తున్నాడంటే ఆ వయసులో ఎంత నిబద్ధత, ఎంత చిత్తశుద్ధి ఉండాలి తను ఎన్నుకున్న వృత్తి పట్ల. ఈ పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అయినప్పటికీ ఇంకా ఒక ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ నిర్మించాలి అంటే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవాళ దాన్ని గుర్తించి ప్రధానంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవాళ పెద్ద ఛాలెంజ్గా మారిన నేపథ్యంలో ఈ క్యాన్సర్ కేసులు అయితే చెప్పనవసరం లేదు. క్యాన్సర్ కేసులు ఏకంగా మన ICMR రిపోర్ట్ ప్రకారం పోయిన సంవత్సరం 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు మన దేశంలో వస్తే దాంట్లో 8,70,000 మంది క్యాన్సర్ కారణంగా చనిపోయారు. I understand the pain. I understand the agony because I lost 2 of my family members, my mother and elder sister to the cancer. కాబట్టి ఆ బాధ ఏందో మనకు తెలుసు. అందుకని క్యాన్సర్ వ్యవస్థను వాళ్ళు పటిష్టపరచడమే కాకుండా నివారణ చర్యలు కూడా తీసుకుంటున్నాం. అందుకని ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్, ఓరల్కి, బ్రెస్ట్కి, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కూడా ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ తీసుకొచ్చి తర్వాత దాన్ని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ పెట్టి అక్కడికి వెళ్ళి సస్పెక్టెడ్ కేసెస్, కన్ఫర్మేటరీ కేసెస్ అయిన తర్వాత దానికి 25 లక్షల దాకా కూడా ఉచితంగా చికిత్స అందించడమే కాకుండా మన ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ ని ఇవాళ స్ట్రెంథెన్ చేస్తున్నాం. కర్నూలు కావచ్చు, లేదా కడప కావచ్చు, లేదా విశాఖపట్నం కావచ్చు, లేదా గుంటూరు కావచ్చు, కాకినాడ కావచ్చు, అనంతపూర్ కావచ్చు, వీటన్నిటిలో చేస్తున్నాం. ప్రతి టీచింగ్ హాస్పిటల్ ఏదో వీటన్నిటి కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ గా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. కింద స్థాయిలో వెళ్ళేస్తే మన ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతి దగ్గరికి వెళ్ళి 4,20,00,000 మందికి వెళ్ళి ఇవాళ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇళ్ళ దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నారు. చేస్తే ఆ డేటా తీసుకొచ్చిన తర్వాత ఈ రకంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా కొన్ని విషయాలు ఒక విషయం వరుణ్ కుమార్ రెడ్డి నాకు వదిలేశాడు, మాట్లాడలే. సదరం దీంట్లో గతంలో 5 డిజబిలిటీస్ మాత్రమే ఉండేది. మనం ఇవాళ లర్నింగ్ డిజబిలిటీ కానీ,
స్పీచ్ డిజబిలిటీస్ కానీ, లేదా ఆటిజం కానీ, లేదా బ్లడ్ డిజార్డర్స్, హిమోఫిలియా, తలసేమియా, సికిల్ సెల్ అనేమియా కానీ, లేకపోతే యాసిడ్ అటాక్స్ కానీ, లేకపోతే రేర్ డిసీజెస్ కూడా. రేర్ డిసీజెస్ ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. వాటిని కూడా మనం 21 కొత్త డిసీజెస్ ని ఇవాళ ఈ సదరంలోకి చేర్చడం జరిగింది. గతంలో 5 ఉంటే 16 కొత్తవి చేర్చారు. టోటల్ గా 21 అయ్యాయి. తర్వాత స్టెమీ గురించి కూడా వదలలా ఆయన. స్టెమీ కూడా ఇంకోటి నాకు సంతృప్తికరంగా ఉన్నది ఏంటంటే, స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, దాన్ని స్టెమీని కూడా 5174, అది కాస్త 200 పెరిగాయి. ఇంకా పాత సంఖ్య చెప్పారు, 5300 చిల్లరైనాయి. స్టెమీలో మనం ఈ టెనక్లిఫేజ్ ఇంజెక్షన్ ని 45,000 విలువ చేసే ఇంజెక్షన్ ని సిఎస్సిలో అందుబాటులో పెడతాం. గోల్డెన్ అవర్ లో ఎవరినో వస్తే వాళ్ళని థ్రాంబోలిస్ చేసి ఇంజెక్షన్ వేసిన తర్వాత స్టెబిలైజ్ చేసి తర్వాత మనం హైయర్ ఫెసిలిటీకి పంపిస్తాం. దాని కారణంగా ఇవాళ 5350 మందికి స్టెమీ ఇంజెక్షన్స్ ఇస్తే దాంట్లో 96% ప్రాణాలని కాపాడుకోగలిగాం గత 2 సంవత్సరాల్లో. ఇది ఒక పెద్ద విజయం కూడా. ఈ 108 సర్వీసెస్ కూడా 1 అవర్లో పోవాలన్నారు కాదు, 1 అవర్లో పోవాలనేది గోల్డెన్ అవర్ కాన్సెప్ట్. దాంట్లో 95%. యాక్చువల్గా అయితే మనం 18 మినిట్స్లో, అర్బన్ ఏరియాలో అంటే 18 మినిట్స్లో వెళ్ళాలా. ఇవాళ మన యావరేజ్గా దాన్ని 14 మినిట్స్లో అంబులెన్స్ వెళ్ళిపోతారు. రూరల్ ఏరియాలో 23 మినిట్స్లో పోవాలా, 18 మినిట్స్లో వెళ్ళిపోతారు. అర్బన్ ట్రైబల్ ఏరియాస్లో 33 మినిట్స్లో పోవాలా. ఇవాళ యావరేజ్ రీచ్ టైం వచ్చేసి 23 మినిట్స్, అంటే 10 నిమిషాలకి ట్రైబల్ ఏరియాలు కూడా తగ్గించగలిగాం. అది ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న అనేక రిఫార్మ్స్ లో భాగంగా వీటిని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఏంది, డాక్టర్ల కొరత విపరీతంగా ఉండింది. ఇవాళ 12,000 ఇవాళ నియామకాలు 2 సంవత్సరాల్లోనే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా చేస్తే, ఇవాళ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కానీ, స్పెషలిస్టులు కానీ, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయిలో 3,000 డాక్టర్ల నియామకాలు చేపట్టాం. అంటే ఒక్కటి కూడా గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి డాక్టర్లు అంటే. ఇవాళ కూడా నేను వస్తుంటే 10 మంది వచ్చారు పట్టుకొని, ఏది ఫార్మసిస్ట్ జాబ్ అనో లేదా ఇంకోటో. నేను చెప్పా, బాబు 100% ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది, ఒక్క పైసా దీంట్లో ఇది చేయడానికి లేదు, ఒక్క డీవియేషన్ లేదు, ప్రతిదీ ఆన్లైన్ లో ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఎవరు దేనికైనా అబ్జెక్షన్ చెప్పొచ్చు. మార్క్స్ తీసుకుంటున్నాం, సీనియారిటీ తీసుకుంటున్నాం, కోవిడ్ సర్వీసెస్ తీసుకుంటున్నాం. దాని తర్వాత ప్రతిదీ ఆన్లైన్ లో ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెడతాం, అబ్జెక్షన్స్ అడుగుతాం, లేదంటే తర్వాత మెరిట్ లిస్ట్ పెడతాం, అబ్జెక్షన్ చెప్తాం. అవకాశం అవినీతికి కానీ లేకపోతే ఇంకో మ్యానిపులేషన్ కానీ అవకాశం లేకుండా చేశాం. అదొక విజయం కూడా చెప్పాలి. ఎందుకంటే వ్యవస్థలో మంచిగా చదువుకున్న వాళ్ళు మెరిట్ కాకుండా మిగతా వాళ్ళు వస్తే డాక్టర్ల ఖచ్చితంగా విలువలు పడిపోవడానికి అది కూడా ఒక కారణం అటువంటి వాడు. కాబట్టి ఆ విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటున్నారు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా కఠినంగా ఉంటున్నప్పుడు కాస్త కఠినంగా ఉన్న క్రమంలో బాధ వేస్తుంటుంది. నాకు చాలా రోజు ఒక 20, 30, 40, 50 ట్రాన్స్ఫర్ కేసులు వస్తున్నాయి. నేను చెప్పినట్టుగా రకరకాల ప్రాబ్లం లేదా రికమెండేషన్స్ అవి ఇవి కాదు అని చెప్పాలంటే బాధగా ఉంటుంది. ఈ సమస్యలను చెప్పలేము, ఒకటే కదా అడిగామనుకుంటారు. కానీ ఒక్క ట్రాన్స్ఫర్ ఎక్కడన్నా కాదని కాకుండా చేస్తే రూల్స్కి అగెనిస్ట్ గా చేసామనుకోండి, దాన్ని పట్టుకొని మళ్ళీ అసలు రోజు 500 మంది వస్తారు. 500 వల్ల అజీవ క్షణాల్లో అది నా దగ్గర నుంచి మా పిఏ దగ్గరికి పోయే లోపల స్టేట్ అంటే రియేస్ ఉంటుంది. జీవో వచ్చింది వెంటనే ఒక మంత్రం ఒక ఎమ్మెల్యేలో ఫోన్ చేశారు, ఏంటి సార్ మాకు చేయట్లేదు అంటున్నారు, జరిగిపోతున్నాయని తెలుస్తున్నారు. బాబు అది సీరియస్ హెల్త్ గ్రౌండ్స్ మీద చేయాలా, అది ముఖ్యమంత్రి గారు మాత్రమే చేయాలా బ్యాన్ ఉన్న క్రమంలో అని చెప్పి. ఈ క్రమంలో నేను ఇదిగా ఉంటుంటే పాపాల భైరవుడిగా అయిపోతున్నా. ఇంకోటి ఏంటంటే, నేను అనుకుంటున్నా నిక్కచ్చిగా ఉన్నాను, కానీ నా దగ్గరకు వస్తున్న వాళ్ళ ఈయనేంటి సత్యకుమార్ ఇంత కచ్చిగా ఉన్నాడని చెప్పి. ఒక ట్రాన్స్ఫర్ చేయడం, ఒక పని చేయడం, లేదా ఉద్యోగం ఇవ్వాలంటే చేయగలిగినవి ఏమైనా చేస్తాం. మీరు ఏమైనా మిగతా విషయాలు చెప్పండి. ట్రాన్స్ఫర్ విషయాల్లో, ఈ ఉద్యోగాల విషయాల్లో అవకతవలకి అవకాశం లేకుండా చేసే వ్యవస్థను ఏర్పాటు ఇవాళ రాష్ట్రంలో చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఒక్కొక్కటి రిఫార్మ్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ డాక్టర్స్ రిజిస్ట్రేషన్ కూడా ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ కూడా సింప్లిఫై చేశాం. నర్సింగ్ దీన్ని కూడా సింప్లిఫై చేస్తున్నాం. కాస్త గట్టిగా ఉంటూనే ఈ నర్సింగ్ కానీ లేదా మెడికల్ ఎడ్యుకేషన్ కానీ కాస్త నాణ్యత ప్రమాణాలతో కూడా విద్యను అందించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. IMEIకి సంబంధించి డాక్టర్ కొన్ని అడిగారు. కొన్ని డాక్టర్లు ప్రధానంగా కొన్ని రాష్ట్రంలో జరిగాయి. మెటర్నల్ మార్టాలిటీ విషయంలో డాక్టర్లని కాస్త తక్కువగా మాట్లాడడం, చులకన చేసి మాట్లాడడం, నలుగురిలో వేరే రకంగా మాట్లాడడం, ఇటువంటి కూడా తగ్గించాల్సిన అవసరం ప్రజలు కూడా ఉంది. కొంతమంది అధికారులు కూడా చేస్తున్నారు. అది కూడా నో బ్లేమ్ మ్యూచువల్ రెస్పెక్ట్ పేరుతో ఇవాళ ఆ దిశగా కూడా వ్యవస్థను నిర్మించడానికి చూస్తున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల అధికారులు కూడా డాక్టర్ల మీద పెత్తనం చేస్తున్నారు. తప్పున్నప్పుడు పెత్తనం చేయొచ్చు, కానీ ఎక్కడ పబ్లిక్ లో కాదు, ప్రైవేట్గా పిలవాలా, రూమ్ లో పిలవాలా, లేదా ఫోన్ మీద చేయొచ్చు. కానీ నలుగురు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడితే ఆ విశ్వాసం సన్నగిల్లినప్పుడు డాక్టర్లు డీమోటివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ వేదికగా నేను కూడా ప్రజలకి, మిగతా అధికారులకి, రాజకీయ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానంటే, డాక్టర్లని మీరు ఏదో పూజించవద్దు. వైద్య నారాయణ హరి అన్నారు,
గౌరవభావంతో చూడండి. ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా వాటిని ఆ తప్పును ఆ సందర్భంలో వారికి మాత్రం ఎత్తి చూపి ఆ తప్పు వారు తెలుసుకునేలాగా, ఆత్మ పరిశీలన చేసుకునేలాగా భవిష్యత్తులో ఆ తప్పు జరగకుండా చూడాలి. ఎందుకంటే ఇంటి ప్రతికూలత మధ్య పనిచేస్తుంటారన్న విషయాన్ని చాలా మంది గుర్తించరు. నలుగురిలో గొప్ప కోసం చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో నేను చెప్పినట్టుగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా సంజీవని అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్న నేపథ్యంలో we have identified 10 diseases which have 80% disease burden, like hypertension, diabetes, CKD, CVD, లేదా COPD, మెంటల్ హెల్త్, క్యాన్సర్. వీటిని చేసి మ్యాపింగ్ చేసి డిసీజ్ ప్రొఫైల్ చేసి మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. జిల్లా స్థాయి దాకా మ్యాపింగ్ చేశాం. ఏ జిల్లాలో ఏవి ఎక్కువ ఉన్నాయి, హైపర్ టెన్షన్ ఉన్న జిల్లాలు ఏవి, డయాబెటీస్ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, CKD ఉంటున్న జిల్లాలు ఏవి. దాని కారణంగా ఈ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ దిశగా ప్రయత్నిస్తున్నాం. ఇవి కాకుండా ఇవన్నీ కేవలం ఇవాళ మన ఫోకసే షిఫ్ట్ అవుతుంది. రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ఇవాళ ప్రెడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇంటి వద్దకి గతంలో ఎవరికైనా బాగాలేకపోతే ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా మనమే ఏమేమి దాకా తీసుకొస్తున్న యూనివర్సల్ ఇప్పుడు హెల్త్ స్క్రీనింగ్ ఏదైతే చేస్తున్నామో, సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్, దీంట్లో భాగంగా మనమే ఇంటి దగ్గరికి పంపించి ఈ సెక్షన్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాం మన NCD 4.4లో. కాబట్టి డిసీజ్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం. ఎవరు గ్రీన్ జోన్లో ఉన్నారు, ఎవరు ఆరెంజ్ జోన్లో, ఎల్లో జోన్లో ఉన్నారు, ఎవరు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఎవరు రెడ్ జోన్లో ఉన్నారో తెలుసు. మీడియం రిస్క్ లో ఉన్నారు, హై రిస్క్ లో ఎవరు ఉన్నారు, లో రిస్క్ లో ఎవరు ఉంటున్నారో ఐడెంటిఫై చేస్తున్నారు. దానికి అనుగుణంగా వెళ్ళి మళ్ళీ 6 నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన కేవలం ఇది ఏదో మెడికల్ కన్సల్టెన్సీ, మెడికల్ అడ్వైస్ కోసమో లేదా టెలిమెడిసిన్ సర్వీస్ కోసమో కాకుండా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సజెషన్ ఇచ్చేలాగా, మీరు హైపర్ టెన్షన్ బారిన పడుతున్నా, ఇక్కడ ఉన్నారు, దీన్ని తగ్గించుకోవాలంటే ఈ రకమైన లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలా, ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఈ రకంగా మార్చుకోవాలి. వీటిని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత సంజీవిని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే తీసుకొస్తున్నామో దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి వాళ్ళ ఆరోగ్యాన్ని సంబంధించిన హెల్త్ స్కోర్ ఇచ్చే రకంగా వ్యవస్థను తీర్చిదిద్దాం. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మొట్టమొదటిసారిగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయబడింది. ఒక ప్రయోగాత్మకంగా చేశాం, కుప్పంలో చేశాం, చిత్తూరులో చేశాం, మన పెద్దలూరులో కూడా మొదలు పెట్టాం. ఇది రాష్ట్రం అంతా స్కేలప్ చేయాలనే దిశగా వాడుకుంటున్నాం. అదేవిధంగా ఈ మార్పుల క్రమంలో టెక్నాలజీ కూడా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్న క్రమంలో ఆరోగ్య రంగంలో కూడా దాన్ని కూడా ఈ ఇంటిగ్రేట్ చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీస్ మెట్టెక్ ఛాలెంజ్ చేసుకొచ్చి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఎనేబుల్డ్ టూల్స్, సొల్యూషన్స్ ఏముంటున్నాయో వాటికి ఒక ఛాలెంజ్ పెట్టి అనేక రకాలైన కంపెనీలు వచ్చాయి. 18 కంపెనీలు, 297 అప్లికేషన్స్ వచ్చాయి. దానికి ఒక కమిటీ అండ్ అప్లైడ్ టెక్నాలజీస్ ఒక కమిటీ వేసి దానికి ఒక చాలా ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ పెట్టి వాటిని ఇవాళ చేశాం. చాలా అనేక క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, లేకపోతే డయాబెటిక్ రెటినా కానీ, లేదా వాస్కులర్ రిస్క్ మేనేజ్మెంట్ విషయంలో కానీ, ఈ రకంగా అనేక ఇది టీబీ ఉంటే జస్ట్ హ్యాండిల్ మిషన్ ఫోన్ దగ్గర పెట్టి ఒక యాప్ ద్వారా టీబీని డిటెక్ట్ చేయడం కానీ, ఇటువంటి అనేక రకాలైన సొల్యూషన్స్, 30 రకాల సొల్యూషన్స్ వచ్చాయి. వీటిని కూడా చేసుకుంటూ వాటిలో ఇంకాస్త మార్పు తీసుకొచ్చే, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే దిశ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిన్ననే ఒక్కొక్క మెడికల్ స్టూడెంట్, నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక్కొక్క మెడికల్ స్టూడెంట్ కానీ, పీజీ స్టూడెంట్ మీద కానీ కేంద్ర ప్రభుత్వం గతంలో 1,20,00,000 ఖర్చు పెట్టేది. కొత్త సీట్ వచ్చిందంటే ఏ రాష్ట్రానికన్నా ఏ కాలేజ్ కన్నా వస్తే ఇంత డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్ సిస్టంలో. అంటే 1,20,00,000 కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఒక డాక్టర్ తయారు కావడానికి, ఒక యూజీ పీజీ డాక్టర్ కావడానికి ఖర్చు పెట్టేది. ఇవాళ అది పోయిన నరేంద్ర మోడీ గారు దాన్ని 1,50,00,000 చేశారు మొన్న సెప్టెంబర్లో. 1,50,00,000 ఒక్కొక్క యూజీ సీట్ మీద, ఒక్కొక్క పీజీ సీట్ మీద. అంటే ఒక్కొక్క యూజీ సీటు, పీజీ సీట్ మీద కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. ఇవన్నీ చూస్తే ఒక్కొక్క డాక్టర్ బయటికి రావడానికి ఆ యూజీ కానీ పీజీ కానీ 2.5 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఒక డాక్టర్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి ప్రభుత్వం అనేది చూడాలి. మన ఇంట్లో ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు ప్రైవేట్ చేస్తారు, అదే కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో చదువుతున్న వాళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి దానికి మనం మళ్ళీ గివ్ బ్యాక్ టు సొసైటీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు అంతా? ట్యాక్స్ పేస్ మనీ, లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో ప్రజల నుంచి వచ్చిన డబ్బు. దాన్ని వాళ్ళ డాక్టర్లను తయారు చేయడం కోసం ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నప్పుడు మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేయాలనే విషయాన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉంటున్న డాక్టర్లు కూడా ఒకసారి ప్రైవేట్ కాలేజీలో చదివి వచ్చిండొచ్చు, ఉంటే అది వేరే విషయం. అది కాకుండా గవర్నమెంట్ కాలేజీలలోనే ఫ్రీ సీట్స్ చదివి వచ్చిన వాళ్ళు కూడా సమాజం పట్ల మనం అదే స్పిరిట్తో పనిచేయాల్సి ఉంది. ప్రతి ఒక్కరిని మన హిపోక్రైట్స్ మీద డాక్టర్లు అంతా అయినప్పుడు ప్రతిజ్ఞ చేస్తారు. ఇప్పుడే చెప్తున్నా, IMA పేర్లు కూడా చెప్తున్నారు.
దట్ నో పర్సన్ విల్ బి లెఫ్ట్ విత్ సఫరింగ్ అది అని చెప్తున్నారు. ఎపిగ్రాస్మిక్ చేస్తారు, విల్ ట్రీట్ ది పేషెంట్స్ విత్ కంపాషన్, ఎంపతి అని మనం చెప్పాం. అదే ఎంపతి కంపాషన్ తో పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు, అందుకని ఐఎంఏ దీన్ని కూడా నేను చేయాలి. ఐఎంఏని ఒక విషయంలో అభినందించాలి, ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 2,500,000 కోట్లు అప్పు పెట్టిపోయాయి. ఒక్కొక్క మనిషి మీద తెలియకుండా 2.5 లక్షల అప్పు ఉండింది. దీని మీద పెడితే వాళ్ళు పాపం వెయిట్ చేసి మేము ఇచ్చిన హామీ మేరకు నోటీసులు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా మిగతా సేవలకు ఇబ్బంది కలగకుండా నష్టపోతున్నప్పటికి కూడా చెప్పారు, ఒక బెడ్కి 6 రూపాయలు చేస్తున్నారు, దాన్ని తగ్గించాలి ఇవని చెప్పి వినోద్ గారు. నష్టపోతున్నా కూడా మళ్ళీ బిల్ డిస్కౌంటింగ్ కింద వెళ్ళి 80% వడ్డీ కూడా కోల్పోయి ఆ డబ్బులు రావడానికి వారు కూడా ముందుకు వచ్చారు, సహకరించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఉంటున్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ వాళ్ళకి ఏదో తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా వచ్చిన నేను ఐఎంఏకి, నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఈ డాక్టర్స్ డే రోజు ఈ వేదిక మాధ్యమంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ ఇవాళ అయినప్పటికీ కూడా బెనిఫిషరీస్ పెరిగారు. If you compare the number of beneficiaries with the last 5 years, 19 to 25, the number of beneficiaries number was 41 lakhs. 41 లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. ఈ 2 సంవత్సరాల్లో 29 లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. గతంలో సంవత్సరానికి 8,20,000 మంది బెనిఫిషరీస్ ఉంటే ఈ 2 సంవత్సరాల్లో ఆ సంఖ్య కాస్త 14.5 లక్షలకి పెరిగింది. ఖర్చు పెట్టిన అమౌంట్ కూడా 5 ఏళ్లలో 9,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 2 ఏళ్లలో 7,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 3,500 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టడం బెనిఫిట్. అంటే ఇవాళ అంత డిసీజ్ బర్డన్ ఆ రకంగా పెరిగిపోతా ఉంది. అనేక కారణాలు, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ నేను చెప్పినట్టుగా ఈ కేసులు ప్రధానంగా పెరిగిపోతున్నాయి. ఈ లివర్ కేసెస్ చూస్తే మీరు 2020లో లివర్ కేసెస్ 12,000 ఉండేవి. అవి 2024లో డిసెంబర్కి చూస్తే 28,000 కొత్త కేసెస్ వస్తాయి. కొత్త కేసెస్ వస్తున్నాయి సంవత్సరానికి. కిడ్నీ కేసెస్ 11,000 ఉండేవి, 24,000 కొత్త కేసులు కిడ్నీ కేసులు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వస్తున్నాయి. ఇంకా మెంటల్ హెల్త్ కేసెస్ అయితే 320 మాత్రమే 2020లో వస్తుంటే, ఇవంతా డేటా నెట్వర్క్ హాస్పిటల్స్ తీసుకున్న డేటా ప్రకారం, గవర్నమెంట్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్ కొత్త కేసులు 2020లో 380 వస్తున్నాయి. అది కాస్త 7,700కి 2024 పెరిగాయి. అంటే ఎంత తీవ్రత పెరుగుతుందో. అందుకని ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగం కూడా భాగస్వామ్యం వహిస్తూ వీళ్ళు చేయాలి. అందుకనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని కూడా మేము అంటూ ఉంటాం. దీంట్లో తీసుకెళ్లి ఒక ఆరోగ్య వ్యవస్థను నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా లక్ష్యాన్ని కూడా పెట్టడం, మెడికల్ కాలేజీలు కూడా ఇంకా కావాల్సిన 8 మెడికల్ కాలేజీలు కూడా ఈ 2 సంవత్సరాల్లో వాటిని కూడా నిర్మించడం జరుగుతుంది. అదనంగా ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు. ఒక పార్వతీపురం కాస్త ఆలస్యం కావచ్చు కానీ మిగతా కాలేజీలు, ఎందుకంటే గత 5 సంవత్సరాలు పార్వతీపురంలో కాలేజ్ పెట్టడానికి భూమి కూడా వెతకలే కానీ ప్రచారాలు చేసేవాళ్ళు. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. మేము పార్వతీపురంలో కూడా కాలేజ్ కట్టేసామని. ఏం కట్టేశారా అని నేను వెళ్ళా. అక్కడికి పార్వతీపురం దగ్గర కాలేజ్ లేదు, కట్టకపోతే మరి ఎలా అంటున్నారంటే అక్కడ ఒక 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ అయింది, ట్రైబల్ ఏరియా కాబట్టి. దాన్ని చూపించి ఇది మెడికల్ కాలేజ్ హాస్పిటల్, అది కూడా పూర్తి కాలే, అది కూడా జస్ట్ దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ స్థాయికి వచ్చింది, అయిపోయిందని చెప్పడం మొదలుపెట్టారు. అంటే ప్రజల్ని ఏ రకంగా అసత్య ప్రచారాలు చేయడం. కట్టేశాం అయిపోయాయి, పునాదుల దగ్గర ఆగిపోయాయి. పాలకొల్లు పోయి మీరు చూశారనుకోండి, మెడికల్ కాలేజ్ పునాదుల దగ్గర హాస్పిటల్ బిల్డింగ్ కానీ కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయాయి. అదేవిధంగా బాపట్లకి వెళ్తే పునాదుల దగ్గర ఆగిపోయాయి. పునాదులు వేసేసి బిల్డింగ్ కట్టేసామంటే అవుతుందా? 13 లక్షల చదరపు అడుగులు కట్టాల్సిన చోట ఒక 20,000 చదరపు అడుగులు కట్టేసి మేము మెడికల్ కాలేజ్ కట్టేసామంటే సరిపోతుందా? అంటే నాట్ ఈవెన్ 2%, 3%, 10% కట్టేసి ఆ రకంగా ప్రచారం చేశాను. నేను ఆ విషయాల్లోకి పోదలుచుకోలేదు. బట్ మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేసి ప్రతి కాలేజీకి కేంద్రం నుంచి 100 నుంచి 200 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక పులివెందుల కాలేజీకి మాత్రమే గతంలో 400 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా కాలేజీలో పక్కన ఉంటున్న మదనపల్లిలో 5,96 లక్షలు పెట్టారు. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 5,96 లక్షలు. అంటే ఎంత పర్సెంటేజ్ ఎంత? 1%, 1.1% ఖర్చు పెట్టారు. కాలేజీ కట్టేశాను సార్, ప్రజలు గమనిస్తుంటారు. దాంట్లో నేను పోదలుచుకోలేదు. ఇవాళ మంచి ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా ప్రజలందరి కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ ఆరోగ్య వ్యవస్థను నిర్మించే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుంది. అందుకనే ఈ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా రాష్ట్రాన్ని తీసుకెళ్తాం. దానికోసం నిరంతరం ముఖ్యమంత్రి గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ డిసీజ్ ప్రొఫైల్ కానీ లేదా తయారు చేయడం కానీ లేదా సంజీవిని ద్వారా ఒక యూనిఫైడ్ హెల్త్ సొల్యూషన్స్ ఇచ్చే దిశగా కానీ సిటిజన్ సెంట్రిక్ హెల్త్ కేర్ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా CCVలు అన్నారు, 24 క్రిటికల్ కేర్ బ్లాక్లు పూర్తయిపోతున్నాయి. ఇప్పుడు
యూనియన్ మినిస్టర్ 9th కానీ 10th కానీ జయప్రకాష్ నడ్డా గారు వచ్చి వాటిని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. IPHL ల్యాబ్స్ ఉన్నాయి, అదే ఫుడ్ స్టేట్ ల్యాబొరేటరీ కూడా. మన దగ్గర అయితే స్టేట్ ల్యాబొరేటరీ ఒకటి కూడా ఉండేది కాదు. ఇప్పుడు స్టేట్ ల్యాబ్ తెచ్చి 35,000 శాంపిల్స్ చేయగలిగిన కెపాసిటీని ఈ 2 సంవత్సరాల్లో బిల్డ్ చేశాం ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ లేకపోవడం వల్ల ఏం జరిగాయో మనం చూసాం, ఎక్కడెక్కడ కల్తీలు జరిగాయో చూసాం. వాటిని కూడా నిర్మించుకుంటాం. అందుకనే ఒక హెల్దీ స్వర్ణాంధ్ర, ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. కేంద్రం నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా మీరు చూస్తే హెల్త్ సెక్టర్ మీద పబ్లిక్ స్పెండింగ్ చాలా పెరిగింది. లాస్ట్ ఇయర్స్ ఎకనామిక్ సర్వే చూస్తే ఈ లాస్ట్ 10 years లో పబ్లిక్ స్పెండింగ్ అన్న గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ ఇది 28% నుంచి 49% పెరిగింది. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ప్రజల దగ్గర 1,50,000 crores తగ్గింది. ఇది పరిస్థితి. రాష్ట్రంలో కేంద్రంలో మంచి నాయకత్వం ఉంది. ఈ సందర్భంలో డాక్టర్లు మనము ఒక ఆరోగ్యాన్ని ఏదన్నా ఒక ముఖ్యమంత్రి గారేమో స్వర్ణాంధ్ర హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలంటారు, ప్రధానమంత్రి ఏమో వికసిత భారత్ నిర్మించాలంటారు. ఒక ఏదన్నా సమాజం, ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలంటే ఏదన్నా సొసైటీ కానీ లేదా స్టేట్ కానీ ఏదైనా కంట్రీ కానీ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఉండాలంటే, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలి. వ్యక్తులు ఆరోగ్యం లేకపోతే, అనారోగ్యంతో ఉంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండదు. ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు పని చేయగలరు, ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు మేధోశక్తిని ఉపయోగించారు. ఆరోగ్యంగా అంటే అటువంటి స్వర్ణాంధ్ర నిర్మించాలన్నా లేదా వికసిత భారత్ నిర్మించాలన్నా ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? డాక్టర్ల మీద ఉంది. ఆయన ఇలా చెప్తున్నారు గర్వంగా, ఎస్ డాక్టర్, ఎస్ స్వర్ణాంధ్రప్రదేశ్, వాళ్ళు చెప్తున్న స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత భారత్ నిర్మించాలా. బై ద టైమ్ we celebrate the centenary independence, the Andhra wants to be number 1 in the India, and our Prime Minister is aspiring to build India as the number 1 country, as the largest economy in the world by 2047. మన సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా అటువంటి నాయకత్వం ఉంది. ఈ నాయకత్వం ఉన్నప్పుడే మనం అందరూ కూడా భాగస్వామ్యం వహించాల్సిందిగా. చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి ఒక చిన్న ఎటువంటి నాయకత్వం ఉండేదానికి ఇవాళ ఉన్న విషయానికి నేను చిన్న ఉదాహరణ మాత్రం చెప్పి ముగిస్తాను. ఇవాళ అనేక రకాలైన నిర్ణయాలు, ఎక్కడో కునారెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ, ఫ్రజైల్ 5లో ఉంటున్న ఇండియన్ ఎకానమీ నౌ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ few years with astounding leadership qualities, robust foreign policy, or out of box ideas, now we could emerge as one of the largest economies of the world at the 4th place. మీరు ఇప్పుడు కూడా మీరు ఎమర్జింగ్ మార్కెట్స్ లో హైయెస్ట్ గ్రోత్ రేట్ రిజిస్టర్ చేస్తున్న దేశం ఏదంటే ఇవాళ కూడా ఇండియా ఉంది విత్ అబౌవ్ 7%. మిగతావన్నీ బిలో 3% ఉన్నాయి. ఇటువంటి టర్మాయిల్ నడుస్తున్న నేపథ్యంలో కూడా ఈ స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా, కేర్ ఇండియా, ఇట్లా అనేక రకాలైన వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి సమాజంలో ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ కానీ, అదేవిధంగా జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవకాశాలు వస్తున్నాయి. స్టార్ట్అప్స్ లో ఇవాళ 50 ఉంటే ఇవాళ స్టార్ట్అప్స్ 2 లక్షల పైన ఉన్నాయి. 2 లక్షల పైన స్టార్ట్అప్స్ ఉన్నాయి. దాంట్లో 125 యూనికార్న్స్ ఉన్నాయి. యూనికార్న్ అంటే ఒక స్టార్ట్అప్ విత్ వాల్యుయేషన్ ఆఫ్ $1 billion. అంటే ఇవాళ టుడేస్ ఎక్స్చేంజ్ రేట్ 95 రూపీస్ అనుకుంటే 9,500 కోట్లు స్టార్ట్అప్ వాల్యుయేషన్ ఉన్న స్టార్ట్అప్ ని యూనికార్న్ అంటే అటువంటి 125 యూనికార్న్స్ ఉన్నాయి. 125 యూనికార్న్స్ ఉన్నాయి. నేను ఒక మంత్రి కావడానికి కొన్ని నెలల ముందు లండన్కి వెళ్ళాను. లండన్కి వెళ్ళి నేను నా ఫ్రెండ్ ఒక కార్ ఎక్కిన తర్వాత I told him, take me to Shoreditch Road. That fellow was, where on Shoreditch Road do you have postal code అన్నాడు. పోస్టల్ కోడ్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకెళ్తాడు. I said, I don't have postal code, but I can give you location. I opened my phone, then I gave him location, then gave him, he saw, I gave it back. Then while giving back, he seems to have pressed the wrong button. The photo popped up, wherein I am shaking the hands of Mr. Narendra Modi, Prime Minister. He saw that. By the time he gave a phone, ఇచ్చేసి man, give me that phone back అన్నాడు మళ్ళీ. Why you want to see the location again? No, I got the location, but I want to see the photo on your phone అన్నాడు. I said, what photo? మళ్ళీ was that Mr. Modi on your phone అన్నాడు. I said, yes, give me that అన్నాడు. నేను నా ఫోన్ ఏంట్రా అని మా ఫ్రెండ్ అన్నా, ఈడు ఫోన్ ఇవ్వద్దన్నా, దేశం ఫోన్ తీసుకొని పారిపోతే ఎలాగా, ఇవ్వద్దు అన్నాడు. నేను సరే ధైర్యంగా ఇస్తే తీసుకున్నాడు. చూసి యూ షుక్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ, యూ నో హిమ్ అన్నాడు ముందు. హౌ యూ నో హిమ్ అన్నాడు. నేను చెప్పా, అరే బాబు నేను వర్కర్ ఆఫ్ ది పార్టీ, నేను బీజేపీ నేషనల్ సెక్రటరీ కూడా, దేశంలో ఉన్న 10 మంది నేషనల్ సెక్రటరీ నేను ఒకరిని. నేను నేషనల్ సెక్రటరీ వాడు నా సైజ్ చూసి నమ్మడు, అందుకని వీడు ఎలాగో నమ్మడు, వీడు తేపుతున్నాడు అని అనుకుంటాడు కదా అని చెప్పి ఐఎమ్ వర్కర్ ఆఫ్ ద పార్టీ అన్న.
అని వాడు మన leaned back, stretched his hand towards me and said, "Man, give me your hand" అన్నాడు. నా ఫ్రెండ్ అన్న అప్పుడు ఫోన్ ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు వీడేం తేడా ఉన్నాడు, చెయ్యి అడుగుతున్నాడు. అరే బాబు, 50,000 ఫోన్ రూపాయలు తీసుకొని వాడు పారిపోతే 20 లక్షల ఫోన్ కారు తీసుకొని మనం పారిపోయే వాళ్ళం, ఫోన్ మళ్ళీ వెనక్కి ఇచ్చాడు కదా, చెయ్యి మాత్రం ఏం చేసుకుంటాడని ధైర్యంగా చెయ్యి ఇచ్చా. వాడు చెయ్యి పట్టుకొని, "మ్యాన్, యూ షేక్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ, ఈజ్ ఎ గ్రేట్ లీడర్, గ్లోబల్ లీడర్" అన్నాడు. ఈ మాట మా త్యాగరాజరెడ్డి గారు చెప్పింటే దేశంలో వస్తున్న మార్పు చూశారు, హెల్త్ సెక్టర్ లో 10 ఏళ్లలో వస్తున్న మార్పు చూశారు అనుకోవడానికి, లేదా మా రమేష్ నాథ్ చెప్తే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, మరి మంత్రి దగ్గర మార్కులు కొట్టేద్దామని చెప్తారు అనుకోవచ్చు, లేకపోతే ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లేదా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పినా నిజంగానే విజిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద కంట్రీ ఫర్ ద పాస్ట్ ఓవర్ ఎ డికేడ్. అది కూడా ఎవరు కాదు, లేదా మనతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటున్న దేశాలు ఏదన్నా ఆ దేశానికి సంబంధించిన పౌరుడు సిటిజన్ చెప్పినా కూడా అరే పర్లేదు, ఆ దేశం మనతో మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి చూస్తున్నారు కదా అనుకోవడానికి. కానీ ఆ మాట అనేది మనల్ని 300 సంవత్సరాల పాటు పాలించి మనల్ని బానిసలుగా చూసి మనల్ని దోచుకొని మనల్ని ఒక బానిస మనస్తత్వాన్ని జొప్పించి భారతీయులు అనేవాడు దేశంలో ప్రపంచంలో దేనికి పనికిరాడు, వాడేదో పాముల చర్మం వచ్చి అమ్ముకునే వ్యక్తులు అని చెప్పి ప్రచారం చేసిన దేశానికి సంబంధించిన పౌరుడు ఇవాళ నీ దేశ ప్రధానమంత్రి గ్లోబల్ లీడర్ అయ్యా శాల్యూట్ ఇవ్వమంటున్నాడంటే యాజ్ ఏ పార్టీ కార్యకర్త నాకేమో బాగా సంతోషం అనిపించింది, కాలర్ ఎగరేయాలనిపించింది. బట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ద కంట్రీ ఇస్ ద వరల్డ్ ఈస్ నోటీసింగ్ అవర్ గ్రోత్, ది వరల్డ్ ఈస్ నోటీసింగ్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. And it is acknowledging the transformation that is happening in the country. As a citizen of India, I got goosebumps. What you say? Thanks for all. అది ఇటువంటి నాయకత్వం ఉంది. నేను రాజకీయం దీనికి మాట్లాడడానికి చెప్పాల. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు వచ్చాయి, దేశం గురించి ఆలోచించేవాళ్ళు, నేషన్ ఫస్ట్ కన్విక్షన్తో పనిచేసే నాయకత్వం ఉంది, రాష్ట్రంలో కూడా అటువంటి నాయకత్వం ఉంది. దీంట్లో ప్రజలందరూ భాగస్వామ్యం, ప్రధానంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు లేదా చాలా పవిత్రమైన వైద్య రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ భాగస్వాములుగా అవుతే ఈ మన ముందున్న లక్ష్యం స్వర్ణాంధ్ర నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా వికసిత భారత్ నిర్మాణం జరుగుతుంది. మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. పేదరికం, అసమానత లేని ఒక సమాజం తయారవుతుంది. రాబోయే రోజుల్లో ప్రపంచం ముందు భారతదేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ నిలబడి గతించిన మన పునర్వైభవం ఏదైతే ఉందో అది మళ్ళీ ప్రపంచ అవనీక మీద రెపరెపలాడే పరిస్థితి వస్తుంది. దాంట్లో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మీతో మాట్లాడే అవకాశం కలిగించిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భారత్ మాతాకి